హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు ఎవరి మధ్య జరగబోతున్నాయి? ఇద్దరి మధ్య జరగబోతున్నాయి. పర్ఫెక్ట్గా చెప్తున్నా, ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య జరగబోతున్నాయి. ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం, రెండో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఇద్దరూ ఒకరే కావచ్చు కాక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలతో ఒకవైపు వెళ్తుంటే, రెండో వైపు బోల్డంత అప్రతిష్ట మూటగట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఇంకో నాయకుడు ఎదురు నుంచొని పోటీకి వెళ్తున్నారు. ఫ్రేలో ప్రతిపక్షాలు లేవు. తెలుగుదేశం లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్టులు లేరు, బీఎస్పీ లేదు, ఇంకో వాట్నాట్ దేశంలో ఉన్న మిగిలిన పార్టీలు ఏవి కూడా లేవు. కాంగ్రెస్ పార్టీతో సహా ఎవరు లేరు. ఈ ఇద్దరి మధ్య పోరాటం, ఈ ఇద్దరిలో ఎవరిని తేల్చుకోవాలనేది ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. సంక్షేమ పథకాలు, బటన్స్ 40% జేబులో వేసుకొని జనంలోకి వెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకవైపు అయితే, అరాచకాలు, దుర్మార్గాలు, దౌష్ట్యాలు, దురాగతాలు, ఇంకా పాశవిక కృత్యాలు, రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు, ఇవన్నీ మూట కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరొక వైపు. సో ఖ్యాతి తాను చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా వచ్చింది అని అనుకుంటున్న ఖ్యాతిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన భుజం మీద పెట్టుకొని ఆ ఫోకస్ లైట్లో నడిచి ముందుకెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు ఈ దుర్మార్గాలు, దురాగతాలు, దౌష్ట్యాలు, ఈ అరాచకాలు, ఇక పాశవిక విధానాలు, అణిచివేత విధానాలు, వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు. అంటే జగన్ వర్సెస్ జగన్. బహుశా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రికి, ఏ పాలక పక్షానికి వచ్చుండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఎక్కడ తన సోదరి క్రైస్తవుల ఓట్లని తస్కరించుకొని వెళ్ళిపోతుంది, దొంగిలించుకొని వెళ్ళిపోతుంది అనే భయంతో రాష్ట్రంలో ఉన్న 65 లక్షల క్రైస్తవ ఓట్లలో చీలిక రాకూడదు, మెజారిటీ 40 లక్షల ఓట్లు తనకే పడాలనే ఉద్దేశంతో తన మేనత్తని క్రైస్తవ సంఘాల సమావేశాలకి పంపించి మరీ ఆవిడ చేత క్రీస్తు బోధనలు వినిపిస్తున్నారని ఆయన మీద ప్రచారం జరుగుతుంది. నిజమో కాదో అనేది తెలియదు. మరోవైపు తాను హిందువునే, హిందూ సంప్రదాయాన్ని, ధర్మాన్ని ఫాలో అవుతానని చెప్పుకోవటానికి వీలుగా రాజశ్యామల హోమానికి, యాగానికి పట్టుబట్టలతో అటెండ్ అయ్యి స్వాముల వారి ఆశీస్సులు తీసుకొని తాను హిందువునని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. 2 షేడ్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో. ఒకటి, ఆయన హిందూ ధార్మిక సంప్రదాయాలకు సంబంధించిన ఏ పండుగలు అయినా, ఏ ఉత్సవాలైనా, ఏ వేడుకలైనా, ఏ హోమాలైనా, ఏ యజ్ఞాలైనా తను ఒక్కరే వస్తారు. సాధారణంగా ఏంటంటే స్వామివారికి తిరుమలలో పట్టుబట్టలు సమర్పించేప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా వెళ్తారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అందరి ప్రతినిధి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రతినిధి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరి ప్రతినిధిగానే వెళ్తారు. ఆయనకి అన్ని మతాల పట్ల సాదర భావమే ఉంది. కానీ తన సతీమణి మాత్రం ఆయనతో పాటు ఎప్పుడు ఉండరు ఇటువంటి వేడుకల్లో. దీని మీద చాలామంది చాలా రకాల ప్రశ్నలు సంధించారు. కానీ ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు. ఆయన ఏం సమాధానం చెబుతారని అందరూ ఎదురు చూస్తుంటే ఆయన ఏం సమాధానం చెప్పకుండా వాటికి అటెండ్ అయ్యి అందరికీ ఇలా నమస్కారాలు పెట్టుకొని, సరే హిందూ దేవుళ్ళ విషయాలకు వచ్చేప్పటికీ అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు పెట్టడాలు, వేద ఆశీర్వచనాలు తీసుకోవటాలు, ఇవన్నీ చేస్తుంటారు. కొన్ని మఠాలు, పీఠాలు ఆయన్ని పిలుస్తాయి, ఆయన కూడా వెళ్తారు. ఆయనేమి నిరాదరణకి గురి చేసే తత్వం కాదు. కానీ సంప్రదాయాన్ని ఫాలో కారని చెప్పేసి నిందైతే ఆయన మోస్తున్నారు. ఇన్నేళ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళిన ఏ వేడుకకి, హిందువులకు సంబంధించిన వేడుక ఆయన సతీ సమేతంగా వెళ్ళలేదని ఒక నింద అయితే చాలా బలంగా ఉంది. దానికి ఆయన సమాధానం చెప్పాలి. సరే, అది రిలీజియస్ వ్యవహారాలు పక్కన పెట్టండి. ఈ దుర్మార్గాలు ఏంటి, ఈ దురాఘాతాలు ఏంటి, ఈ అరాచకాలు ఏంటి, ఈ రౌడీల వ్యవహారాలు ఏంటి, వీటన్నిటిని నిలదీస్తూ పవన్ కళ్యాణ్ వారాహి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో లేవనెత్తిన చాలా ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రి నుంచి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటన్న ఆయన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారుగా వైసీపీ అధ్యక్షుడిగా ఆయన బయటకు వచ్చి మాట్లాడేది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో యుద్ధం అన్న తర్వాత ఎవరో ఒక్కళ్ళే గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. కానీ యుద్ధంలో ఇద్దరు జగన్మోహన్ రెడ్డిలు ఓడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. జగన్ వర్సెస్ జగన్లో
ఇటు ప్రజా కూటమి వైపున జనసేన నేతృత్వంలోని మిగిలిన పార్టీలన్నీ కలిసి అధికారం పంచుకునే దిశగా ఉన్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్ మనం ఎప్పుడో ఇద్దరు మిత్రులు సినిమా కనుక చూస్తే అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు డ్యూయల్ రోల్. ఒక నాగేశ్వరరావు గారు ఇలా కూర్చోగానే రెండో నాగేశ్వరరావు గారు ఆయన ముందు నుంచి ఇలా వెనకాల నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ రోజుల్లోనే ఫోటోగ్రఫీలో ఉన్న టెక్నాలజీ ప్రస్తావన తీసుకురావచ్చు ఇక్కడ మనం వచ్చి తిరుగుతూ వస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తిరుగుతూ వస్తారనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ ఎదురు బెదురు పడితే ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకుంటారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారేమో సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో అడుగుతారు, ముఖ్యమంత్రిగా మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చుకోగలిగారా, లేకపోతే మీరు పాకెట్ చేసుకున్న 40% ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లను మాత్రమే మీరు మీ మైనారిటీ ఓటర్లను మాత్రమే మీరు పాకెట్ చేసుకుంటున్నారా, వాళ్ళతోటే గెలుపు సాధ్యమని మీరు అనుకుంటున్నారా అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో అనేది ఏంటంటే, నా సంక్షేమ పథకాలే నాకు శ్రీరామ రక్ష, ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి చెల్లి ప్రతి అమ్మ ప్రతి అక్క ప్రతి అన్న ప్రతి తమ్ముడు నాకు అండగా నిలబడ్డారు, వాళ్ళందరూ నన్ను ఓటేసి గెలిపిస్తారు. మరి వాళ్ళు మీకు ఓటేసి వాళ్ళు మీకు కూడా ఓటేసి తెలుగుదేశానికి ఓటేసి జనసేనకి ఓటేస్తే రాష్ట్రంలో ఉన్న ఓటర్లో 120% అందరికి కలిపి ఓటేసినట్టు మనం భావించాలా? సో ఈ ప్రశ్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. దీనికి ముఖ్యమంత్రి దగ్గర సమాధానం ఉండదు. ఇక్కడే ఈయనకి లాక్ పడినట్లు లెక్క అనమాట. ఇంత వ్యతిరేకత మూటగట్టుకోవటం ఇంత తక్కువ స్పాన్లో 5 ఏళ్ల వ్యవధిలో బహుశా ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాలేదేమో. బట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకో మాట అంటారు. ఈ దేశంలో ఇద్దరే ముఖ్యమంత్రులు ఉన్నాం, నేను నవీన్ పట్నాయక్, మా ఇద్దరికి ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా బెగ్గింగ్ బౌల్తో వెళ్తే మాకు నిధులు ఇచ్చి పంపిస్తారు ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అని. అప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అంటారు, నిజమే అయి ఉండొచ్చు కాక మీతో అవసరాల రీత్యా ఆయన అలా చేస్తున్నారు, రేపు పొద్దున ఎక్కడ వాళ్ళకి నెంబర్లు తగ్గి మీ నెంబర్లు అవసరం పడుతుందని ముందరే మచ్చిక చేసుకుంటున్నారు, ఆ విషయం మీకు తెలియదా అని. దానికి ఈయన దగ్గర గుంభనంగా ఉంటుంది, సమాధానం చెప్పరు. సో సీఎం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్, దాన్ని నీకు జస్ట్ ఒక విజువలైజ్ చేసుకుని వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇద్దరు వేరువేరు అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుందనే దానికి ఉదాహరణగా నేను ఈ విషయం చెప్పాను. బట్ ఫైనల్గా జగన్ వర్సెస్ జగన్, ఇది తథ్యం, ఇది సత్యం. సరే, ఈ ఇద్దరు కలిసి కూర్చొని ఇద్దరు జగన్మోహన్ రెడ్డిలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రజారంజకంగా పరిపాలించడానికి కావాల్సిన ఫార్ములా ఏదన్నా ఉంది, దానికి అనుగుణంగా పోదాము అని గనక భావిస్తే అప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది. కానీ అలాంటి అవకాశం లేదు, ఆ సందర్భం కూడా రాదని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. చూడాలి ఈ గేమ్లో మరి ఏ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారో.